ఈ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 22 ఏప్రిల్కి రేపటికి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఈరోజు నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 24,500 పైన క్లోజ్ అయ్యి 24,576 దగ్గర క్లోజ్ అయింది విత్ 211 పాయింట్స్ అప్సైడ్తో క్లోజ్ అయింది. మార్కెట్ అయితే బుల్లిష్గా ఉన్నట్టుగా మనకు క్లియర్ కనిపిస్తుంది. మనకి ఇవాళ నిఫ్టీ సిఈ ట్రేడ్ ఇచ్చాం 24,500, 235 నుంచి మీకు ఆల్మోస్ట్ 299 దాకా రీచ్ అయింది. అండ్ మనం షార్ట్ టర్మ్ స్టాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో మన టెలిగ్రామ్ ఛానల్లో విన్ అండ్ రైజ్ తెలుగులో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. అండ్ ఆప్షన్ సెల్లింగ్ కూడా నేనే ఓన్గా ట్రేడ్ చేసి ఆ ట్రేడ్స్ కూడా నేను అందులో పెడుతున్నాను. ఆప్షన్ సెల్లింగ్ ట్రేడ్స్ కూడా ఇస్తున్నాను. చాలామందికి ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు. సో దాని గురించి అవగాహన వస్తుందని చెప్పి ఆ ట్రేడ్స్ కూడా ఇస్తున్నాను. సో కంప్లీట్గా మీకు ఉపయోగపడే ఈ విషయాలు ఇందులో ఉంటాయి. సో ట్రై చేయండి. అండ్ మనకి ఆప్షన్ చైన్ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం సపోర్ట్ చూసుకున్నట్టయితే మీకు 1,13,000 కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయినాయి. అక్కడ సపోర్ట్స్ 24,000 దగ్గర నిఫ్టీ సపోర్ట్ అవుతూ ఉంది. మనకి మంత్లీ ఎక్స్పైరీకి మాట అంటే ఏప్రిల్ 28th ఎక్స్పైరీకి. నిఫ్టీ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ కాంట్రాక్ట్స్ 1,04,000 దగ్గర ఉన్నాయి. ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చి 25,000 ఉందన్నమాట. ఓకే, సో మనం ఆప్షన్ చైన్ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే మంత్లీ ఎక్స్పైరీలో నిఫ్టీ 24,000 సపోర్టు అండ్ రెసిస్టెన్స్ 25,000 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది క్లియర్గా. అండ్ క్లోజింగ్ వచ్చి 24,576 దగ్గర క్లోజ్ అయింది. సో నా వ్యూ అయితే బులిష్గా ఉంది. ఇఫ్ నిఫ్టీ కంటిన్యూస్ టు ట్రేడ్ అబౌట్ 24,500. ఓకే, అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి అండ్ షేర్ చేసుకోండి. ఈ రీల్ని సేవ్ చేసుకోండి, మీకు ఉపయోగపడచ్చు.